అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజైతే నేను బీరకాయ నించుడుకాయ చపాతీ చేస్తున్నానండి. బీరకాయ నించుడుకాయ అంటే బీరకాయని చూడండి. ఇప్పుడైతే నేను ఒక 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఒకటైతే చెడిపోయింటే కొంచెం తరిగేసాను. ఫస్ట్ అయితే ఈ బీరకాయలన్నీ చెక్కు తీసుకోవాలండి. పైన ఈ బీరకాయలు అయితే చెక్కు తీసుకొని ఆ చెక్కు కూడా పాడేయకుండా పక్కన పెట్టుకోవచ్చండి. ఆ చెక్కుతో కూడా తర్వాత ఏం చేశానో చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను, మీరు అది చూసారో లేదో. మళ్ళీ రేపు తీసి పెడతాను. అది చూడండి. అన్ని బీరకాయలు చెక్కు తీసి ఇలా 4 పక్షాలు తరిగి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ తరిగి కొంచెం లావుగా చూపిస్తాను చూడండి. ఇలా తరుక్కోవాలి. చూడండి, కొంచెం అంత లావు ముక్కలు తరుక్కొని 4 పక్షాలు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయకి అట్లా తరుగుతాం కదండి, దొండకాయలకి అట్లా తరుగుతాం కదా, అట్లా తరుక్కోవాలి 4 పక్షాలు. ఫస్ట్ తరిగినాక ఒక చిన్న పీస్ తీసుకొని టేస్ట్ చూడాలండి. కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి. చేదు ఉంటే మొత్తం చేసిందల్లా వేస్ట్ అయిపోతుంది కదా. కంపల్సరీ మర్చిపోకుండా పైన తోలు చెక్కు దగ్గర ఒకసారి చూడాలి, మళ్ళీ లోపల వైట్గా ఇత్తనాల దగ్గర కూడా చూడాలండి. లేకపోతే చేదు ఉంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. మనం చేసి ఫస్ట్ తరిగిన వెంటనే చెక్ చేసుకోండి, చేదుగా ఉందా లేదా అని. మీకు ఎన్ని కావాలో అన్ని బీరకాయలు తరుక్కోవాలండి. ఒకవేళ మీకు ఇట్లా ఇష్టం లేదంటే మామూలు చిన్న చిన్న పీసెస్ కూడా తరుక్కోవచ్చు. మాకైతే ఇట్లా కాయలు వేసుకోవడం ఇష్టమని ఇలా చేశాను. ఇట్లే కొన్ని బీరకాయలు కొన్ని దోసకాయలు కూడా వేసుకోవచ్చండి. మామూలు కీర దోసకాయ అంటారు కదా, దీంట్లోనే అవి కూడా కొన్ని మిక్స్ చేసుకోవచ్చు కావాలంటే. మనము ఒక బీరకాయ ఒక దోసకాయ అట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉంటే గిన మిగిలిపోయింటాయి కదా ఒక్కొక్కసారి దోసకాయవి, దీంట్లో కూడా దోసకాయ కూడా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చెక్కు అంతా పక్కకు తీసి పెట్టుకున్నా చూడండి. ఈ చెక్కు పాడేయద్దండి, చెక్కులో చాలా విటమిన్స్ ఉంటాయి. దాంతో చెక్కుతో ఫ్రై చేస్తాను, అది వీడియో తీసినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అన్నీ రెడీగా తరిగి పెట్టుకున్నాండి. దీనికి కర్రీకి ఆనియన్స్ తరుక్కోవాలి. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర అయితే ఆనియన్స్ అయిపోయినాయండి. అందుకని నేను ఇంకా వెల్లుల్లిపాయలే ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ ఆనియన్స్ లేకపోయినా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఆల్రెడీ తరుక్కుపోయినా కదా అని ఇంకా అప్పటికప్పుడు వెల్లుల్లిపాయలు లేకుంటే ఆనియన్స్ లేకుంటే వెల్లుల్లిపాయలు చూడండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ తరిగి. ఆనియన్స్ లేవు కదా అని ఇవే ఎక్కువ వేసాను అనమాట. ఇట్లా కూడా చేయొచ్చండి, బాగా టేస్ట్ ఉంటుంది ఒకవేళ ఆనియన్స్ వేయకపోయినా కూడా. ఇప్పుడైతే దానికి పచ్చికారంకి ఏమేమి వేసానంటే చూడండి. జార్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి పొడి, వెల్లుల్లిపాయలు వేసానండి. కొబ్బరి పొడి ఆల్రెడీ దొరుకుతుంది కదా ప్యాకెట్స్, అదే అనమాట. లేకపోతే మీరు కొబ్బరి పీసెస్ అయినా తరిగి వేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ తరిగేది అదంతా ఎందుకని డైరెక్ట్ పొడి దొరుకుతుంది కదా, మేము అదే తెప్పించుకుంటాము. మిక్సీలో కూడా బాగా మెరుగుతుంది కదండి పొడి అయితే. జార్లకు కూడా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా బాగా తొందరగా మెరుగుతుంది కదా. కొబ్బరి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, వట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత అయితే ఇప్పుడు ఆ కారం అయితే దాంట్లో నింపుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దానిలో కొంచెము. మీరు ఎక్కువ కారం తినలేకపోతే కొబ్బరి ఎక్కువ వేసుకోండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకొని కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అయిపోయేదానికి స్టఫింగ్కి. చూడండి ఇప్పుడు నేను నింపుతున్నట్లు
కొంచెం కొంచెం కారం తీసుకొని దాంట్లో నింపాలి. కొత్తిమీర, కరివేపాకు అవి కూడా అన్నీ ఒకటేసారి వేసేసి మిక్సీ పట్టేసుకోండి. కారం తినలేని వాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ వేసి కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అయిపోయాయి. చూడండి అట్లా నింపిన తర్వాత ప్రెస్ చేయాలి మొత్తం అంతా విడిపోకుండా. సేమ్ గుత్తి వంకాయకి ఎలా చేస్తామో అలా అండి. ఇలానే పచ్చి కారం నింపి గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ టైం లేకపోతే ఇంకా మామూలు పీసెస్ తరిగి చేసుకోవచ్చు. దీంట్లోనే 1-2 దోసకాయలు కూడా వేసుకోండి, మరి చాలా బాగుంటుంది. ఒక్కోసారి దోసకాయలు, బీరకాయలు అట్లా ఒకటొకటి అట్లా మిగిలిపోతాయి కదా, అన్నీ కలిపి కూడా మనం చేసేసుకోవచ్చు కర్రీ. దోసకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు దోసకాయలు వేసుకోవచ్చు, బీరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు బీరకాయ వేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కాబట్టి 2 కలిపి చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నా కదా. తర్వాత అయితే బాగా పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసాను చూడండి ముక్కలు. అవి విడిపోకుండా నీట్గా ఒకటొకటి వేసుకోవాలండి దాంట్లోకి. కలిపేటప్పుడు కూడా స్లో కలపాలి, ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఉన్న కారం అంతా మళ్ళీ విడిపోతుంది. జార్లో కొంచెం వాటర్ వేసి ఆ కారం అంతా ఆ జార్ కొంచెం అట్లా కడిగి దాంట్లోనే వేసేసాను. ఆ వాటర్ కూడా దాంట్లో అంతా పచ్చి కారం మిగిలిపోతుంది కదా జార్లో, ఈ వాటర్ అంతా మళ్ళీ పీల్చుకుంటుందండి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు. కొంచెం జార్లోనే అట్లా వాటర్ వేసేస్తే అయిపోయాయి. ఆ కారంతో పాటు వాటర్ అంతా సరిపోతుంది దీంట్లోకి. చూడండి ఇప్పుడైతే ఇంత వాటర్ ఉంది కదా, తర్వాత అంతా ఇంకిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే లోపల మనకి బాగా కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట బీరకాయ. ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఆనియన్స్ లేవండి, అందుకే వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత అయితే మూత పెట్టాలండి, అన్నీ కలిపేసి. మూత పెట్టకుంటే ఎంతసేపు ఉడకదు. చూడండి కంపల్సరీ మూత పెట్టాలి. ఇప్పుడైతే తెరిచి చూసాను అయిందేమని, ఇంకా కాలేదు, ఇంకా మగ్గలేదు. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెడితేనే తొందరగా ఉడుకుతాయండి, ఏవైనా కూడా మర్చిపోకుండా మూత పెట్టాలి. ఇక్కడైతే చపాతీ పిండికి రెడీ చేసుకుంటున్నా చూడండి. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకెళ్ళాను చపాతీది. ఇది ఆశీర్వాద్ పిండి కాదండి, మామూలు లూజ్ పిండి అంటారు కదా, వైట్ది పూరి పిండి అంటారు కదా, అదే అనమాట. మాకు ఆశీర్వాద్ పిండి కంటే ఇదే ఇష్టం ఎక్కువ. ఇంకా ఇది లేనప్పుడైతే అది చేస్తాను. ఇప్పుడైతే పిండి జల్లెడ వేసుకున్నాను, ఎంత కావాలో అంత. తర్వాత దాంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేయాలి, ఉప్పు వేయాలి, కొంచెం పాలు వేసాను, 1 పావు గ్లాస్ అట్లా పాలు వేసాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసి వాటర్ వేసి తడిపాను చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా. చూడండి బాగా ప్రెస్ చేసి పెట్టాలి. తర్వాత దీనికి అంతా ఆయిల్ పూసాను కొంచెం పైన అంతా, అట్లే వట్టిది పెట్టకుండా ఆయిల్ పూయాలి మొత్తం అంతా రౌండ్గా దానికి. చూడండి అట్లా ఆయిల్ అంతా పూసి ప్రెస్ చేసి ఒక ప్లేట్ మూసి పెట్టాలి.
ఆయిల్ వేయకుండా అట్లే పెడితే అంతా ఎండిపోయినట్లు అవుతుంది అనమాట. అందుకే కంపల్సరీ ఆయిల్ పూసి పెట్టండి. నేను పూస్తున్నా కదా అట్లా, అప్పుడైతే చపాతీలు బాగా పొంగుతాయి అన్నమాట. కొంచెం పాలు వేసినా అని చెప్పిన కదా తడిపేటప్పుడు ఒక చుక్క, మన దగ్గర లేకుంటే పర్లేదండి, వేయాల్సిన అవసరం లేదు. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓన్లీ కొంచెం ఆయిల్ ఉప్పు వేసి తడుపుకోవచ్చు. హోటల్ వాళ్ళు అయితే వాళ్ళు సాల్ట్ అవేమి వేయరు కదండి, అందుకే వాళ్ళ చపాతీలు అసలు ఏం టేస్ట్ ఉండవు. రొట్టెలు కానీ చపాతీలు కానీ అవి వాళ్ళు సాల్ట్ వేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళు బీపీ షుగర్ వాళ్ళ కోసం అమ్ముతుంటారు కదా, అందుకనే వేయరు వాళ్ళు. మనమైతే ఇంట్లో చేసుకుంటే మనం చపాతీ అయినా రొట్టె అయినా కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి. బాగా 2-3 సార్లు బాగా కొట్టాలండి ప్లేట్కి పిండి, అప్పుడైతే బాగా స్మూత్గా వస్తుంది చపాతీ. చూడండి, నాకు చూస్తేనే కనిపిస్తుంది కదా ఎంత స్మూత్గా తడిపానో. తర్వాత ఒక ప్లేట్ మూసి పెట్టాలండి దానికి. చూడండి అట్లా బాగా ప్లేటు దాంట్లో గాలి పోకుండా మొత్తం అంతా క్లోజ్ అయ్యేటట్లు మూసి పెట్టాలి. మనకి ఎంత టైం ఉంటే అంత పక్కకు పెట్టేసేయాలి. పావు గంట 20 నిమిషాలు 10 నిమిషాలు అట్లా మనకి టైంను బట్టి మూత మూసి పెట్టేసేయండి పక్కకి. కనీసం ఒక 10 నిమిషాలైనా అట్లా పక్కకు పెట్టేస్తే బాగా నానుతుంది అనమాట. ఒకవేళ టైం లేదంటే వెంటనే చేసుకోవచ్చు. ఇది ఆశీర్వాద్ పిండిలకి ఏం కాదు కాబట్టి చేసుకోవచ్చు. ఆశీర్వాద్ పిండి అయితే కంపల్సరీ చాలాసేపు నానాలన్నమాట. చూడండి, పిండి తడిపే లోపల ఇది కూడా ఉడికిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, అది ఇంత ఇంకిపోయినాక ఇంకా స్టాప్ చేసేస్తాను. ఇప్పుడైతే అంతా ఉడికిందండి. దాంట్లో కొంచెం పసుపు వేసాను, కొత్తిమీర కరివేపాకు అన్నీ మిక్సీ పట్టేటప్పుడు వేసేసాను. కావాలంటే మళ్ళీ ఇప్పుడు గార్నిష్కి వేసుకోవచ్చు, ఇంకా లేకపోతే లేదు. చూడండి, కాయలన్నీ అట్లే ఉన్నాయి కదా, గుత్తిగా నలిగిపోకుండా అట్లే ఉన్నాయి చూడండి. పిల్లలకైతే ఎంతో ఇష్టంతో తింటారండి ఒక్కొక్క పీస్ వేసిస్తే. కొంతమందికి ఆనియన్స్ అవన్నీ నచ్చవు కదా, ఓన్లీ బీరకాయ పీసెస్ 1-2 ఇస్తే పిల్లలు తినేస్తారు. చూడండి, అంత మగ్గినా కానీ ఏం నలిగిపోకుండా నీట్గా వచ్చినాయి చూడండి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, విడిపోకుండా ఫాస్ట్ కలపకూడదు. దించేటప్పుడు కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడు దించండి, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోయింది అనుకో మనం తినే టైంకి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం ఇక్కడ లైట్గా వాటర్గా మనకు అనిపిస్తుంది కదా, ఇంకో కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇంకా స్టాప్ చేసేయాలి. ఇంకా ఏమన్నా కొంచెం ఉన్నా కానీ తర్వాత ఇంకిపోతుంది అనమాట ఆ వేడికే. మరి గట్టిగా కావాల్సిన పని లేదు, ఎందుకంటే చపాతీకి రొట్టెకి కొంచెం జ్యూసీ ఉంటేనే బాగుంటుంది కదనమాట. చూడండి, ఇప్పుడైతే ఆల్రెడీ మొత్తం అంతా ఇంకిపోయింది, ఇంకా స్టాప్ చేసేసాను. ఇక్కడైతే చపాతీ చేస్తున్నా చూడండి. చపాతీకి ఫస్ట్ ఇట్లా చిన్న ఉల్లెలు చేసుకోవాలి. మనకి ఎంత పిండి కావాలన్నా అంత సైజ్ అనమాట, మనం తినే సైజుని బట్టి కొంచెం పిండి తీసుకొని ఇట్లా చిన్న పూరి అంతా తడపాలి. పూరి అంతా రుద్దాలన్నమాట, మర్చిపోయి తడపాలంటున్నా. పూరి సైజ్ అంతా రుద్ది దాని మీద ఆయిల్ పూయాలి. ఆయిల్ పూసి ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి, అట్లా మడత పెట్టేసేయాలి. చూడండి, అట్లా ట్రయాంగిల్ లాగానైనా మడత పెట్టుకోవచ్చు, ఇట్లైనా మడత పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ మడత వేసే చపాతీ చేయాలండి, అప్పుడైతే బాగా పొరలు వస్తుంది. డైరెక్ట్ అట్లే రుద్దినామనుకో పొంగదు, చపాతీలు అసలు గట్టిగా వస్తాయి. ఇట్లా ట్రయాంగిల్ లాగానైనా ఇట్లైనా మన ఇష్టం వచ్చినట్టు ఫోల్డ్ చేసుకొని తర్వాత చపాతీ రుద్దుకోండి, బాగా వస్తాయి.
మనం పొద్దున చేసి పెట్టినా కానీ ఈవినింగ్ వరకైనా ఒక బాక్స్లో మూసి పెట్టినామంటే అట్లా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా చేసినట్లే ఉంటాయి. ఇంకా అమ్మాయి వాళ్ళైతే ఇట్లా మడతలు గిడతలు అట్లా ఏమేయరు, ఇంకా డైరెక్ట్ రుద్దేస్తారు వాళ్ళు. ఇంకా అందుకే వాళ్ళకి కొంతసేపు తర్వాత ఇంకా ఒక గంట తర్వాత అట్లయితే మనకి ఇంకా గట్టిగా అయిపోతాయి కదండి వాళ్ళ చపాతీలు. మనం ఇంట్లో చేసుకుంటే సాయంత్రం వరకైనా ఏం కావండి, మెత్తగా ఉంటాయి అట్లే. ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి పెట్టాలి. చూడండి ఇప్పుడైతే అన్నీ మడత పెట్టి పెట్టుకున్నాను. తర్వాత పెద్దగా రుద్దుతున్నా. ఇంకా మీకు పుల్కాల్లాగా చిన్న సైజు కావాలంటే ఇంకా కొంచెం తీసుకోండి పిండి. ఒకవేళ పెద్దగా కావాలంటే మామూలు ఇంత సైజు తీసుకోండి చపాతీకి. రుద్దేటప్పుడు మరి మొత్తం అంతా మధ్యలో పల్చాగా రుద్దేది, సైడ్కి మందం రుద్దేది అట్లా చేయకూడదండి. కొంచెం మధ్యలోనే పల్చగా ఉండాలి, సైడ్లకు పల్చగా ఉండాలి. కొంచెం మధ్యలో మందం ఉన్నా పర్లేదు, కొంచెము ఎడ్జెస్కి బాగా రుద్దుకుంటూ పోవాలా. ఎందుకంటే కాల్చేటప్పుడు మధ్యలో ఎక్కువ హీట్ ఉంటుంది కదా, అది మాడిపోతుంది అనమాట పల్చగా ఉంటే. మధ్యలో మందం అంటే మందం ఉండకూడదు, చూసుకోవాలండి, చూసి రుద్దుకోవాలి. ఆల్రెడీ అందరికి చపాతీలు వస్తాయి కదా చేయడము, ఎవరికైనా రాని వాళ్ళకి చెప్తున్నాను, ఎడ్జస్ట్కి బాగా రుద్దుకోవాలని చెప్తున్నా. మధ్యలో మాత్రం కొంచెం మందం ఉన్నా ఏం కాదు, కాల్చేటప్పుడు సరిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేకుంటే ఉట్టి పుల్కాలాగానే కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. డైటింగ్ చేసే వాళ్ళైతే కొంచెం ఆయిల్ వేస్తే బాగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ లేకుండా చేసామనుకో వట్టిగా అయిపోతాయి తొందరగా, 1-2 గంటలకంతా. ఒకవేళ ఎక్కడికైనా పిక్నిక్ అట్లా తీసుకుపోవాలన్నా కూడా మనము వట్టిగా అయిపోతాయి. అందుకే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అన్న వేస్తే బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఒక చిన్న స్పూన్తో వేసాను అంతే. నేనైతే అన్ని ఐరన్ పెన్ను మీదనే చేస్తానండి, నాన్ స్టిక్ వాడనని తెలుసు కదా అందరికీ. మీరు కూడా ఒకవేళ నాన్ స్టిక్ పెన్నులు ఉంటే పక్కకు పెట్టేసేయండి, వాడొద్దండి, అవి మంచిది కాదు హెల్త్కి. చూడండి ఇప్పుడైతే బబుల్స్ వస్తున్నాయి కదా కొంచెం కొంచెం, మళ్ళీ తిప్పేసిన తర్వాత మొత్తం బాగా కాలుతుంది. ఇంకా మేము ఎప్పుడైనా బయట తెప్పించుకున్నా కానీ చపాతీలు ఇంట్లోనే చేసుకుంటామండి, ఓన్లీ కర్రీ మాత్రమే బయట తెప్పించుకుంటాము. వాళ్ళు చపాతీలకు కూడా ఇంత రేట్ వేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి చాలా మందం ఉంటాయి, అసలు మనం తినలేమన్నమాట. మనం ఆర్డర్ పెట్టేస్తే కర్రీ అవి వాళ్ళు వచ్చే లోపల మనం చపాతీ చేసుకోవచ్చు కదండి. అందుకైతే మేము చపాతీ చేసుకుంటాము ఇంట్లో. కర్రీ కావాలంటే ఎప్పుడైనా బేబీ కార్న్ అట్లా మనం ఇంట్లో చేసుకొని ఏమైనా వెరైటీస్ ఉంటాయి కదా, అవి హోటల్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ వచ్చే లోపల మనం చపాతీ చేసేసుకోవచ్చు. ఎలాగో గంట పడుతుంది కదండి వాళ్ళు వచ్చే లోపల, ఇంకా ఆ టైం వేస్ట్ ఉండకూడదు, మనం చేసుకోవచ్చు అనమాట. మనం చేసుకొని కర్రీస్ హోటల్వి వేరే కొన్ని ఉంటాయి కదా, వేరే వేరే ఐటమ్స్, అవి తెప్పించుకున్నప్పుడు మీరు కూడా ఇంట్లో చపాతీ చేసుకొని కర్రీ కావాలంటే ఆర్డర్ పెట్టుకొని చేసుకోవచ్చు. చపాతీలు పుల్కాలు అవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే కూడా వాళ్ళవి మందం ఉంటాయి, మరి ఒక్కొక్కటి 50 రూపీస్ 35 రూపీస్ అట్లా వేస్తారు కదండి. ఎందుకు, మనమే చేసుకోవచ్చు కదా హాయిగా వాళ్ళు వచ్చే టైంలో. మళ్ళీ వాళ్ళు మైదా పిండి కూడా మిక్స్ చేస్తారు కదా, తినకూడదు వాళ్ళవి, మైదా ఎక్కువ. మనం ఇంకా ఆశీర్వాద్ చేసుకుంటే ఇంకా మంచిది, కానీ మాకు ఆశీర్వాద్ పిండి కొంచెం అంత తినబుద్ధి కాదు, అందుకని ఈ పూరి పిండితో చేస్తాను నేను చపాతీ.
చూడండి, చూస్తేనే కనిపిస్తుంది కదా ఎంత స్మూత్గా వచ్చినాయో చపాతీలు. చూడండి, ఇప్పుడైతే బీరకాయ మొత్తం అంతా వాటర్ ఇంకిపోయింది చూడండి చపాతీ చేసే లోపల. ఇదంతా మీకు ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాను. మీకు పీసెస్ కూడా అస్సలు నలిగిపోలేదు చూడండి. ఇంకా మీరు దోసకాయలు అట్లా వేసుకుంటే ఇంకా బాగా గట్టిగా అస్సలు నలిగిపోకుండా వస్తుందండి. బీరకాయల కంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా దోసకాయలు, ఇంకా బాగా గట్టిగా వస్తాయి పీసెస్. చూడండి, ఇక్కడైతే ఇంకొక చపాతీ అయిపోయింది కాల్చేది. రొట్టె అయినా సరే మనం వాళ్ళ ఆర్డర్ తెచ్చినప్పుడు మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే. జొన్న రొట్టె అట్లా ఏమైనా కూడా. కర్రీ, రొట్టె, చపాతీ అన్నీ చేయాలంటే మనకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కదా, అందుకే కర్రీ ఒకటి ఆర్డర్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు, చపాతీ అయినా రొట్టె అయినా. చపాతీ రుద్దేటప్పుడు ఇట్లా మడతలు వేసేది మాత్రం మర్చిపోద్దండి. డైరెక్ట్ అట్లే ఉల్లెలు చేసి రుద్దితే మాత్రం గట్టిగా అయిపోతాయి, పొంగవు అన్నమాట చపాతీలు. చూడండి, 2 సైడ్లు ఆయిల్ పూసాం కాబట్టి బాగా పొంగుతుంది. చూడండి, ఇప్పుడైతే ఒక కప్పులోకి తీసాను మొత్తం బీరకాయ. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్సీ పట్టేటప్పుడు వేసేసాయి కాబట్టి బాగా స్మెల్ పట్టుకుంటుందని అప్పుడే మిక్సీ పట్టేశాను. ఇంకా అందుకని పైన గార్నిష్ అదంతా ఏం చేయలేదు. ఇంకా నేను కొంతమంది మళ్ళీ కప్పు నిండా గార్నిష్ చేసేది అవన్నీ చేస్తుంటారు కదా, ఇంకా ఆల్రెడీ మొత్తం మిక్సీ పట్టేసాను కదా అని ఇంకా ఇక్కడేమి గార్నిష్ అటువంటివి ఏం చేయలేదు నేను. ఇంకా అయినా కూడా చూడడానికి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. దీంతో రెడ్ కారం కూడా వేసుకోవచ్చండి కావాలంటే, గ్రీన్ కారంతో కాకుండా. కొంతమంది పిల్లలు గ్రీన్ కారం తినరు కదా, కావాలంటే రెడ్ కారం కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. చూడండి ఎంత పొరలు వచ్చిందో చపాతీ, తించి చూపిస్తున్నా మీకు. ఎందుకంటే మనం ఫోల్డింగ్ వేసాం కదా చపాతీలు, హోటల్ వాళ్ళైతే అట్లా ఫోల్డింగ్స్ అవంతా ఏం చేయరు కదండి, వాళ్ళవి ఇట్లా తుంచి చూస్తే ఏం పొరలు ఏమి ఉండవు వాళ్ళ చపాతీలు. మళ్ళీ ఒక్కొక్కటి 35 రూపీస్, 40 రూపీస్ అట్లా వేస్తారు కదా, అసలు వాళ్ళు తింటే మనకి అరగను కూడా అరగవు, అంత మందం రుద్దుతారు చపాతీలు. దాని బదులు మనమే చేసుకుంటే అయిపోతుంది కదండి ఓ పావు గంటలో. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, నెక్స్ట్ టైం ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది కదా. ఇదే ప్రాసెస్ సేమ్ వేరే కూరగాయలతో కూడా చేసుకోవచ్చండి. సోరకాయకి చేసుకోవచ్చు, బీరకాయ, దోసకాయ, దేనికైనా చేసుకోవచ్చు. మన దగ్గర ఏమి కూరగాయలు ఉంటాయి అవి. గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చండి. ఇట్లే గ్రీన్వి చిన్న వంకాయలు అయితే దొరుకుతాయి కదా, అప్పుడు సేమ్ ఇట్లే అండి 4 పక్షాలు తరిగి ఈ పచ్చికారం నింపి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. ఎప్పుడైనా గుత్తి వంకాయ చేసి మీకు చూపిస్తాను వీడియో తీసి.